కృష్ణుడి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడైన ప్రద్యుమ్నుడి గురించి మీకు ఎంత తెలుసు? ఈరోజు మనం ప్రద్యుమ్నుడి విశేషత, ఆయన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు మన జీవితంలో ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను తెలుసుకుందాం. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కుమారుడు. ఇతను మన్మధుని అవతారం అనే విశ్వాసం ఉంది. చిన్నప్పుడు శంభాసురుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రంలో పడేశాడు. కానీ ఆ తరువాత జీవితమంతా ధర్మాన్ని స్థాపించేందుకు భక్తి మార్గదర్శకంగా మారాడు. ప్రద్యుమ్నుడి ధైర్యం, భక్తి, క్షమాశీలత మరియు ధర్మ పద్ధతికి ప్రతినిత్యం పాటిస్తాడు. ఆయనని మనం మన్మధుని అవతారమని కూడా భావిస్తాం. అంటే ప్రేమ, మానవ సంబంధాల పవిత్రమైనది. మన హృదయం శుభ్రంగా ఉంటే జీవితం సంతోషంగా మారుతుందని ఆయన జీవితం ద్వారా అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు ధర్మాన్ని ఎలా ప్రబలంగా నిలిపాడో అదేవిధంగా ప్రద్యుమ్నుడు కూడా అనేక యుద్ధాల్లో ధర్మాన్ని రక్షించాడు. ఆయనని ఆరాధించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ, ధైర్యం, సాహసం వంటి గుణాలు కలుగుతాయి. ప్రద్యుమ్నుడు కేవలం కృష్ణుని కుమారుడే కాదు, ధర్మయోగుడు, భక్తి మార్గదర్శకుడు కూడా. మన జీవితంలో ప్రేమ, ధర్మం, క్షమాగుణాలు పెంపొందించుకోవడానికి ఆయనని పూజించవచ్చు. ఈ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజెప్పండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.